హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచికంటే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వచ్చేసి ఈ వీడియో అయితే ఆల్రెడీ 2 months బ్యాక్ తీసింది. అప్పుడు ఇది మళ్ళీ ఇప్పుడు మొన్న బాబుకి పేరెంట్స్ మీటింగ్ పెడితే మళ్ళీ వెళ్ళింది. అవి రెండు కలిపి ఒకే వీడియో కింద అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు బాబుకు స్కూల్లో ఇంటర్వ్యూకి వెళ్ళింది, అలాగే తర్వాత సీట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళే ముందు పేరెంట్స్ మీటింగ్ అయితే పెట్టారు. ఆ వీడియో మొత్తం ఒకే వీడియో కింద పెడితే కంటిన్యూషన్ మీకు అయితే అర్థమవుతుంది అనేది ఇప్పుడైతే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. చూస్తూ ఉండండి. వాళ్ళతో టైం స్పెండ్ చేసి, అలాగే నిన్న ఈవినింగ్ ఇక్కడ పక్కనే ఉన్న మా చిన్న తాతయ్య వాళ్ళ కూతురు మా మేనత్తో వచ్చింది తమ్ముని చూడ్డానికని. ఇంకా అలా అంత టైం అయిపోయింది. నైట్ కూడా ఏదో ఒక పని ఇంకా నాకు వీడియో తీసే టైం కూడా లేదు. ఇవాళ ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయారు. మార్నింగ్ 6:30 బస్కి. ఇంకా షూట్ చేద్దాం అనుకున్న వీడియో నాకు అసలు గుర్తులేదు. సరే అని అలా ఇంక ఇవాళ వచ్చేసి మండే రోజు. ఇంకా మా బాబుకి ఇవాళ స్కూల్లో ఇంటర్వ్యూ ఉంది. ఇంకా వీడిని అయితే ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి. ఆఫ్టర్నూన్ ఉంది వీడిని. ఇంకా వీడిని స్నానం చేయించి కాసేపు పడుకోబెట్టాలి. ఇంకా మా ఆయన వచ్చినాక అయితే వెళ్తాము. ఆయన డ్యూటీ అయిపోయాక వచ్చేసరికి మేమిద్దరం రెడీగా ఉండాలి. ఇంకా మా వాడి వాళ్ళ ఇంటర్వ్యూలో ఏం చెప్తాడో ఏంటో అసలు చాలా అంటే చాలా భయంగా ఉంది. కొన్ని నేర్పించాం, బట్ వాడు అక్కడ ఏం చేస్తాడు ఏమో అన్నది అసలు అర్థం కావట్లే. పాప వచ్చేసి మార్నింగ్ అయితే స్కూల్కి పంపించేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ మేము వెళ్తాం కదా, మేము వెళ్ళాక తనని కూడా పికప్ చేసుకొని అయితే వచ్చేస్తాం. తనని ఇవాళ మళ్ళీ బస్సు ఎక్కొద్దని అయితే చెప్పాము, స్కూల్ బస్సు. ఇంక ఇదండి, ఇలా ఈ బట్టలన్నీ చదువుకోవాలి. ఇల్లంతా అసలు గందరగోళంగా అయింది. అలా అయితే ఫుల్ బట్టలు ఉతకడం కూడా జరిగింది. వాషింగ్ మిషన్ కూడా 3 times రన్ అవుతూనే ఉంది. ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా వేసాను చూడండి. ఇంకా అన్నీ క్లీన్ చేశాను. ఇంకా ఇవన్నీ కొంచెం అక్కడొకటి క్లమ్జీగా ఉంది, అదొకటి సదరాలి. ఆల్రెడీ 2 times వేసినాయి, అన్నీ ఆరుతూ ఉన్నాయి. ఇంకో పక్క బట్టలు అన్నీ అయితే వాషింగ్ మిషన్లో ఉన్నాయి, బెడ్షీట్స్ అన్నీ. పూజ కూడా అయిపోయింది మార్నింగే. ఇంకా వీడికి స్నానం చేయించి పడుకోబెట్టాలి వీడినైతే. చూస్తున్నారు కదండి, ఇంకా బాబు నేనైతే రెడీ అయిపోయాము. వీడు చూడండి మూతి అని పెట్టాడు. ఇంకా రెడీగా ఉన్నాము. వీళ్ళ డాడీ జస్ట్ ఇప్పుడే వచ్చాడు. ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోవడమే. ఆల్రెడీ టైం కూడా 2 అవుతుంది. ఇంకా వీళ్ళైతే కొన్ని అయితే చెప్తున్నాడు, బట్ అక్కడ ఏం చేస్తాడు అన్నది తెలియదు కదండి. మన ముందు చెప్తారు కానీ టీచర్స్ ముందు చెప్తారో లేదన్నది విషయం అయితే తెలీదు. ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడైతే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలని. ఇదండి, అక్కడికి వెళ్ళాక కుదిరితే వీడియో అయితే షూట్ చేస్తాను. మా బాబుకు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంకా మేమైతే వెళ్ళలే. ఇక్కడ మేడమ్స్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. అసలు చూడు. వచ్చావా? ఎందుకు ఇంటర్వ్యూకా? చెప్తావా మరి అక్కడ మ్యామ్స్ దగ్గర చెప్తావా? కూర్చోలేపకు. ఇంకా ఇక్కడ నుంచి చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఇంకా బాబుకి అయితే ఇంటర్వ్యూ అయిపోయింది. ఆల్రెడీ సీటు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా ఇప్పుడు జూలైలోనైతే బాబుకి స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యే ముందైతే పేరెంట్స్ మీటింగ్ అయితే పెట్టారు. ఇంకా మేము దానికే వెళ్తున్నాం. ఆల్రెడీ పాప అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తున్నారుగా, వెల్కమ్ టు ద పేరెంట్ ఓరియంటేషన్ అని. ఇంకా మా బాబును మా ఆయన అయితే ముందు వెళ్తున్నారు. ఇంకా ఇక్కడైతే మీటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంకా చాలామంది అయితే వచ్చారు, ఇంకా చాలామంది వస్తారు. ఇంకా అక్కడైతే టీచర్స్ అయితే ఉన్నారు. ఇంకా 9:30కి మీటింగ్ అని అన్నారు. మేము వచ్చేసాము. ఇంకా అలా కూర్చున్నాము. ఇంకా మా బాబు ఇంకా ఒక 4-5 days అయితే స్కూల్కి స్టార్ట్ అవుతాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలకి మనం ఎలా ఫుడ్ పంపించాలి, వాళ్ళకి ఎలాంటి హెల్దీ స్నాక్స్ పెట్టాలి, అది ఇదని అన్నీ అయితే చెప్పారు. చిన్నపిల్లలు కదండి, ఇంకా వాళ్ళని ఎలా కేర్ తీసుకోవాలని అయితే ప్రతి ఒక్కటి కూడా చెప్పారు. ఇంకా any misplacement or mix-up, that will be easy for us to return back to you.
Yes, here comes the birthday celebrations. As Raziaman said, in our school we are not encouraging to distribute sweets or chocolates. Our school we encourage only to distribute. ఫైనల్గా స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాం. ఇంకా మా బాబుకి అయితే యూనిఫామ్స్ కూడా తీసుకొని వచ్చేసాం, చూపిస్తాను. సో అలాగే యూనిఫామ్ ఇది, ఇంకా టై, బెల్ట్, ఇంకా షూ, సాక్సెస్ అయితే మేము మళ్ళీ బయటికి వెళ్ళి షాపింగ్ అయితే చేయాలి. ఇంక ఇవైతే తీసుకొని వచ్చేసాం. మా బాబుకి షూ తీసుకోవడానికి వచ్చాం. పెద్దగా ఉందా? పెద్దగా లేదా? చూడు అశ్రిత్, షూ కొనుక్కోవడానికా? మీకు నువ్వు చెప్పు, చేయిది వెనక. షూ చెప్పులు షాప్కి వచ్చాం. బాబుకి అయితే షూ తీసేసుకున్నాం, వైట్, బ్లాక్. ఇంటికి వచ్చాక అక్క, తమ్ముళ్ళు, వాళ్ళ తమ్ముడికి హెల్ప్ చేస్తుంది వాళ్ళ అక్క. వాళ్ళ తమ్ముడు ట్రైల్ ఎత్తాడు షూ ఎలా వేసుకొని ఎలా నడవాలి అని. నడు, ఇట్రా, ట్రైల్ మామూలుగా నడువు. సూపర్ సూపర్. బ్లాక్ సాక్స్లు, వైట్ సాక్స్లు. ఇందులో రెండు ఉంటాయి. ఇవి 2 జతలు, ఇది 1 జత. ఇంకిప్పు. బ్లాక్ ఆల్రెడీ బ్లాక్ వేసుకొని ట్రైల్ వేసిండు. నేను వీడియో తీయడం మర్చిపోయా. కాలు చిన్నది వెనక నుంచి. సాక్స్ వేసుకొని అవసరం లేదు, చూసుడు అశ్రితు. బ్లాక్ షూ వచ్చేసి 350, వైట్ షూ వచ్చేసి 390 పోయింది. ఇవి వచ్చేసి 3 వచ్చేసి 100. ఇది మా బాబు స్కూలు షాపింగ్, షూ షాపింగ్ వచ్చేసి. షూ షాపింగ్ అయిపోయింది మొత్తం 680. అలాగే మార్నింగ్ యూనిఫామ్ షాపింగ్, అవి వచ్చేసి 1600 అయినాయి. 1 పేర్ వచ్చేసి. లేదు తీతా. స్కూల్కి వెళ్తావా? ఏడవకుండా వెళ్ళాలి.